వరంగల్ సిటీ అప్డేట్. ఏకశిలపై ఉన్న హనుమాన్ టెంపుల్ దగ్గరికి మనం వచ్చాము. బ్రహ్మోత్సవాల గురించి అయ్యగారితో మాట్లాడదాము. ఒకసారి మాటల్లో విందాం. మనోజవం మారుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూత ముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. జై శ్రీమన్నారాయణ. మనం హనుమకొండ ఏకశిలా పార్క్ ప్రాంగణంలో ఉన్న శ్రీ సీతారామచంద్ర ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయంలో ఉన్నాం. ముందుగా ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయం ఏర్పాటైంది. ఆంజనేయ స్వామి భక్తుల యొక్క పూజల్ని శ్రద్ధగా అందుకున్నాక ఆంజనేయ స్వామి తాను ఎప్పుడు కొలిచేటువంటి శ్రీరాముల వారిని రప్పించుకున్నాడు. సీతారామ లక్ష్మణులను తాను వాహనంగా ఉంటూ ఎప్పుడు ఆయన వారిని వహిస్తూ ధరిస్తూ ఉన్నాడు. అటువంటి రామాలయంగా ఈ ఆలయం 24 సంవత్సరాల క్రితం ప్రతిష్ఠ జరిగింది. సంవత్సరానికి ఒకసారి ఎప్పుడు ప్రతిష్ఠ జరిగిందో ఆ ప్రతిష్ఠ జరిగినప్పటికీ సంవత్సరానికి ఒకసారి బ్రహ్మోత్సవాలను చేస్తారు. 12 సంవత్సరాలకు పుష్కర బ్రహ్మోత్సవాలు చేస్తారు. ఈ ఆలయం ప్రతిష్ఠ జరిగి 24 సంవత్సరాలు అయింది కాబట్టి 2వ పుష్కర బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. ఈ పుష్కర బ్రహ్మోత్సవాలు నిర్వహించడం కొరకు మన తెలంగాణ ప్రభుత్వంలో దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రిగా ఉన్న శ్రీమతి కొండా సురేఖ గారి యొక్క సహకారంతో భద్రాచలంలో స్థానాచార్యులుగా ఉప ప్రధానార్చకులుగా ఉన్నటువంటి వారు, అధర్వవేద పండితులుగా ఉన్నటువంటి వారు ముగ్గురు, సరసాయి స్వామి గారు, కోటి శ్రీమంతారాయణ గారు, అలాగే మురళీకృష్ణమాచారి గారు ముగ్గురు భద్రాద్రి దేవస్థానం నుంచి ఈ కార్యక్రమం కొరకు 7 రోజులు డెప్యుటేషన్ మీద వచ్చారు. 20వ తేదీ చిన్నజీయ స్వామి గారు వేంచేశారు. వచ్చేసి ఈ చేయబోయేటువంటి గొప్పనైన ఉత్తమమైన కార్యక్రమానికి మంచి శుభాశీస్సులు అందించారు. వారు రావడంతోనే ఈ కార్యక్రమం గురించి అంతటా ప్రచారం జరిగింది. ఆ తర్వాత 21వ తేదీ సాయంత్రం అంకురారోపణ జరిగింది. 22వ తేదీ ఉదయం అగ్ని ప్రతిష్ట, అలాగే గరుడ పాట అధివాసం అని గరుత్మంతుల వారితోని ఆ కార్యక్రమం ప్రారంభమైన తర్వాత 21 మొదలైన ఈ కార్యక్రమంలో 22 సాయంత్రం గొప్పగా ఎదుర్కోలుత్సవం జరిగింది. భద్రాచలంలో ఎట్లా ఎదుర్కోలు జరుగుతుందో అట్లా ఎదుర్కోలు జరిగింది. 23వ తేదీ అంగరంగ వైభవంగా శ్రీరామనవమికి భద్రాచలంలో సీతారాముల కళ్యాణం ఎట్లా జరుగుతుందో అట్లా జరిగింది. సుమారు 450 మంది భక్తులు పాల్గొని భోజనాలు చేశారు. ఆ తర్వాత నిన్నటి రోజు సుదర్శన నారసింహ యాగం అని గొప్పగా ఆరోగ్యం బాగుండడానికి, ఏ బాధలు లేకుండా ఉండడానికి ఆ యాగం జరిగింది. ఆ యాగం తర్వాత ఈ రోజు పుష్కర మహాపట్టాభిషేకోత్సవం రామచంద్ర స్వామి జరిగింది. సాధారణంగా రామచంద్ర స్వామి గాని, కృష్ణస్వామి గాని, నరసింహస్వామి గాని అందరికీ కళ్యాణాలు జరగడం అనేది ప్రత్యేకతే. కానీ రామచంద్ర స్వామికి పట్టాభిషేకం జరగడం ఒక మహా ప్రత్యేకత. కృష్ణ పరమాత్మకు గోవింద పట్టాభిషేకం జరిగినట్టుగానే రామచంద్ర స్వామికి మహా సామ్రాజ్య పట్టాభిషేకం జరిగింది. అలాంటి పట్టాభిషేక కార్యక్రమం. ఇంకొక విశేషం ఏంటంటే, మొన్నటి రోజు గరుడ వాహనంలో ఉన్నారు స్వామి, ఆ తర్వాత నిన్న ఆదిశేష వాహనంలో ఉన్నారు, ఈ రోజు హనుమత్ వాహనంలో ఉంటారు. అంతేకాక మన అర్చక స్వాములైనటువంటి శ్రీమాన్ సింగరి శ్రీనివాసాచార్య స్వామి వారు గొప్పగా ఊంజల సేవలో రామచంద్ర స్వామి వారిని సీతామ్మవారిని వెంచవేశాక ఋగ్వేద పండితులు, యజుర్వేద పండితులు, సామవేద పండితులు, అథర్వవేద పండితులు, రామాయణ పండితులు, విష్ణు పురాణ పండితులు, భాగవత పండితులు అందరూ గొప్పగా రామచంద్ర స్వామికి మంగళాశాస్త్రాన్ని ఆశీర్వాదాన్ని సదస్య రూపంలో నిర్వహించారు. మొదలుకొని దాదాపుగా సాయంత్రం వరకు మళ్ళీ 1 గంట 2 గంటల విరామం తర్వాత వెంటనే కార్యక్రమం మొదలు పెట్టుకుని రాత్రి 11, 12 గంటల వరకు కూడా గొప్పగా ఆధ్యాత్మిక శోభ నగరం అంతా వెళ్లి విరిసేలాగా హనుమకొండ, వరంగల్, కాజీపేట, శ్రీనగరి చారిత్రాత్మక నగరంలో గొప్పనైన ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి. నిజంగా సమాజానికి రామ నామమే అవసరము, రామాయణమే అవసరము, రాముడి గుణాలే అవసరము. మానవులలో మంచి సంస్కారం ఉండడానికి, మానవుల్లో మంచి గుణాలు ఉండడానికి, మానవ జీవితం సాఫల్యం కావడానికి రామావతారమే ముఖ్యం. కాబట్టి హనుమకొండలో ఉండేటువంటి 3-4 రామాలయాల్లో ఇదొక రామాలయం ప్రసిద్ధంగా, ప్రధానంగా, పైగా భక్తులందరూ రావడానికి వెళ్ళడానికి అనుకూలంగా ఉన్నటువంటి ఈ ప్రదేశంలో ఇంత కార్యక్రమాలు ఘనంగా జరగడం ఒక విశేషం. అయితే రేపు ఉదయం కార్యక్రమంలో మహాపూర్ణాహుతి ఉంటుంది, చక్ర స్నానం ఉంటుంది, నవకలశ స్థాపన ఉంటుంది. ఈ కార్యక్రమాలు అన్ని అయిపోయాక రేపు సాయంత్రం శ్రీపుష్ప యాగం అని ఈ కార్యక్రమంతో ఈ కార్యక్రమాలన్నీ ముగుస్తాయి. ఇలాంటి గొప్ప